మాట్లాడుతున్నారు కానీ మీ మాటలు మీ బేలతనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వెంటనే వచ్చిన లేకపోవచ్చు కాక రవీంద్ర గారు మల్రావు గారు శ్రీనివాసరావు గారు కొన్ని విషయాలు మాట్లాడకూడదా రవీంద్రరావు గారు మాట్లాడకూడదా అంటున్నా. అది కరెక్ట్ కాదు కదా, మనం ఎట్లా అంటాం అంటున్నా. మీరు ఎడ్యుకేటర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అట్లా అరే మాట్లాడొద్దా అంటున్నా. అదే కామెంట్ అంటున్నా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. మీ స్థాయిలో ఆ కామెంట్ కరెక్ట్ కాదు. అనేది రియాక్ట్ అవుతాడు. ఏం మాట్లాడతారు అంటే మీరెవరు ప్రశ్నించడానికి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రవి గారు అరే మీరు అబద్ధాలు చేస్తారు వాళ్ళు అంటారు. మీరు ఉన్నదానికి మీరు అబద్ధాలు చేస్తారు వాళ్ళు అబద్ధాలు చేస్తారు. మీరు అందరూ సత్యవంతులే. ఈ జగన్ అనుకుంటారు అందరూ సత్యవంతులైతే రైట్. మల్రావు గారు ఓకే, శ్రీనివాస్ గారు వదిలిపెట్టండి. వారు మాట్లాడిన దాన్ని పట్టించుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే రవీంద్రరావు గారిని అడుగుతున్నాను. ఈ 2 గదుల ఇళ్ళు కట్టిస్తానని మొదటిసారి ప్రభుత్వంకి వచ్చినప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు కూడా కట్టించకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో పేదవాళ్ళంతా ఇండ్లు లేకుండా ఎండకి వానకి తడుస్తూ చాలామంది బాధపడుతున్నారనే విషయం రవీంద్రరావు గారిని అడుగుతున్నాను. 5 సంవత్సరాలు కట్టలేదు, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కట్టలేదు. నెంబర్ 2, రెండోసారి మీరు అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. అది ఇవ్వలేదని నేను చెప్తున్నాను. మేము ఎంతకాలం ప్రజలు ఓపిక బట్టి ఆగారో దానికి సమాధానం చెప్పండి. అదే రకంగా దళితులకి గిరిజనులకి ఇద్దరికి 3 ఎకరాలు ఎకరం అనేది కదే కదా. ఎందుకు మల్రావు గారు వారు అడిగిన ప్రశ్నలు చేయలేదా చెప్పండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీరు హామీలు అమలు చేయలేదు అంటున్నారు. మీరు 5 సంవత్సరాలు హామీలు అమలు చేయలేదు వాళ్ళు అంటున్నారు. ఇదే కదా ఇష్యూ ఇదే కదా. మీరు ఇప్పుడు వారు 5 నెలల్లో హామీలు అమలు చేయలేదు అంటున్నారు. మీరు 5 సంవత్సరాలు హామీలు అమలు చేయలేదు అంటున్నారు. ఇదే కదా రాజకీయ రగడ. ఇదే కదా రాజకీయ రగడ. ఇంకోటి ప్రశ్నించకూడదంటే ఎట్లా? మీరు వాళ్ళని ప్రశ్నిస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజలు చర్చ చేస్తారు. అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరేం చెప్తున్నారని. చెప్పనివ్వండి. మల్లిరావు గారు కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారండి? ఏం చెప్పిండే శ్రీనివాస్ గారు? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వచ్చు కదా. క్వశ్చన్ కాదు కదా. 5 సంవత్సరాలు మేనిఫెస్టోని ఎందుకు అమలు చేయలేదు? 5 సంవత్సరాలు మేనిఫెస్టోని ఎందుకు అమలు చేయలేదు వాళ్ళు అడుగుతున్నారు. పెద్దగా మాట్లాడితే కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు 5 సంవత్సరాల్లో ఇస్తారన్నటువంటి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అసలు మొదలెందుకు పెట్టలేదు? నిరుద్యోగులకి ఎన్నిసార్లు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజీలు, దాని తర్వాత క్యాన్సిలేషన్లు, దానివల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు ఆ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని 4-5 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు? ఎందుకు పెండింగ్ పెట్టారు? ఇవన్నీ ఇవాళ 5 సంవత్సరాలు 5 నెలల్లోనే ఏదో మునిగిపోయి